చెన్నై బేస్డ్ కంపెనీ, లాజిస్టిక్ కంపెనీ విన్‌ట్రాక్. ఈళ్ళు భారతదేశంలో మా ఆపరేషన్స్‌ని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి అక్టోబర్ 1న వీళ్ళు ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఎందుకు చేశారు అంటే వీళ్ళేమంటున్నారంటే చెన్నై కస్టమ్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు బ్రైబరీ లంచం అడుగుతున్నారు. అండ్ అంత లంచం మేము ఇచ్చుకోలేము. ఈ సంవత్సరంలో ఇది రెండోసారి అని చెప్తున్నారు. ఇది నేషనల్ ఇష్యూ కింద లైక్ ఇంత ఎక్స్‌పోజర్ ఎప్పుడొచ్చిందంటే ఎక్స్ ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై ఆయన ట్వీట్ చేశారు దీని గురించి. అండ్ ఆయన నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా, ఆవిడ్ని టార్గెట్ చేస్తూ ఆవిడ్ని అంటున్నారు, మీరు యు ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్ సిస్టమాటిక్ కరప్షన్ ఇది అండ్ ట్యాక్స్ టెర్రరిజం, లైక్ ఈ సిస్టమాటిక్ కరప్షన్ ని, ట్యాక్స్ టెర్రరిజం ని ఆపలేకపోతున్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇలా ట్యాక్స్ డిస్ప్యూట్స్ లో ఎన్నో కోట్లు అలా నిలిచిపోయినాయి, బిజినెస్ మెన్స్ కి ఇబ్బంది కలిగిస్తూ అండ్ చాలా బిజినెసెస్ క్లోజ్ అవుతూ. ఈ విన్‌ట్రాక్ అనేది ఏంటంటే ఆలీ ఎక్స్‌ప్రెస్ ఉంది కదా, ఇలాంటి ఆలీ ఎక్స్‌ప్రెస్ కానీ ఇలా వాటికన్నిటిని షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ ని మనకు తీసుకొస్తుందన్నమాట. సో అలీబాబా వాళ్ళది ఆలీ ఎక్స్‌ప్రెస్, ఇంకా ఇట్లా 2, 3 కంపెనీస్ ఉన్నాయి. వాటి షిప్మెంట్ ఆఫ్ గూడ్స్ మన భారతదేశానికి తీసుకొస్తుంది. వీళ్ళు ఆపేశారంటే చాలా షిప్మెంట్స్, ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే లైక్ ఇలా వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీ ఇలా ఆపేసిందంటే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది ఫేస్ అయితే ఏంటి అని. ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తూ శశి థరూర్ ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు డిస్మేయింగ్ న్యూస్ ఇది అని చెప్పి. అండ్ ఇలా చాలా ఈ విన్‌ట్రాక్ ఒకటే కాదు, వీళ్ళు పోస్ట్ చేసేసరికి ఇది నేషనల్ ఇష్యూ అయ్యేసరికి చాలా కంపెనీలు వీఆర్ ఆల్సో ఫేసింగ్ సిమిలర్ ఇష్యూస్, సిమిలర్ సిచ్యువేషన్, సిమిలర్ ట్యాక్స్ టెర్రరిజం, సిమిలర్ కస్టమ్ డ్యూటీస్ ఇష్యూస్, బ్రైబరీ ఇవన్నీ అంటున్నారు. సో ఒకవేళ ఇలా ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లు కనుక చిన్నవాళ్ళు చేయటం ఆపేసి, లేకపోతే కంపెనీసే ఆపేశారనుకోండి, నష్టం వస్తుంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు బిజినెస్‌లో. మోదీ గవర్నమెంట్ ఏమో బిజినెస్ ఫ్రెండ్లీ ఇవన్నీ అంటున్నారు. అండ్ ఎటువంటి బ్రైబరీ తీసుకోమో, లంచం లేదంటున్నారు. బట్ వెన్ ఎంప్లాయీస్ లైక్ లీడర్‌షిప్ కరెక్ట్‌గా ఉన్నా కానీ ఎంప్లాయీస్ సరిగ్గా చేయకపోతే దట్ ఈస్ వర్స్ట్. ఒకవేళ ఎంప్లాయీస్ చేద్దాం అనుకోని లీడర్‌షిప్ సరిగ్గా లేకపోతే దట్ ఈస్ ఆల్సో వర్స్ట్. పైకి చెప్పేది ఒకటి ఉంటుంది, రియల్ టైమ్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. ఇదంతా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ పోస్ట్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఒక టీమ్‌ని వేశారు టు ఇన్వెస్టిగేట్ దిస్ ఇష్యూ. నిర్మలా సీతారామన్ గారు వేశారు బేసికల్లీ ఈ ఇష్యూని ఇన్వెస్టిగేట్ చేయడానికి. వీ నీడ్ టు సీ లైక్ హౌ దిస్ కమ్స్. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే తమిళనాడు కస్టమ్స్ డ్యూటీ వీళ్ళు అసలు ఆ గూడ్స్ లో ఏముంది అనేది వీళ్ళు సరిగ్గా మాకు చెప్పలేదు. దే హ్యావ్ టు జనరేట్ అ రిపోర్ట్ అనేది తప్పిచ్చారు. అండ్ వీళ్ళకి ఇది కామనే, ఇలా ఫేస్బుక్ పోస్ట్ చేయటము, దాన్ని డిలీట్ చేయటము అనేది ఈ కంపెనీ కామనే. అండ్ ఇలా వాళ్ళు దే ట్రై టు లైక్ ఎస్కేప్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్. పే ఎక్కడైతే చేయాలో పే చేయకుండా ఎక్కువ పే చేయాల్సినప్పుడు ఇలా చేయటము ట్రాక్ రికార్డ్ వీళ్ళకు ఉంది అని చెప్పి అంటున్నారు అని కస్టమ్ డ్యూటీ వాళ్ళు అంటారు. వీ డోంట్ నో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్. కానీ వీళ్ళు ఒక్కళ్ళు చేసేసరికి చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా కంపెనీస్, వాళ్ళు కూడా వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బయట పెట్టారు. కాబట్టి దెర్ ఈస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ 100% ఛాన్స్ గవర్నమెంట్ వాళ్ళది లేకపోతే అఫీషియల్స్ వాళ్ళది బ్రైబరీ ఛాన్స్ ఉందని. అండ్ దెర్ ఈస్ ఆల్సో ఎ ఛాన్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ఫాల్స్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతా ఉంటాయి. ఇలా గవర్నమెంట్ ఎదురు చెప్తే ఎందుకురా బాబు అని చెప్పి గవర్నమెంట్ నుంచి ప్రెషర్ వచ్చేసి క్లోజ్ చేయమంటారు. సో కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. తప్పు ఎవరిది ఉంది? గవర్నమెంట్ వాళ్ళది ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి, కంపెనీ వాళ్ళది ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి హోల్ ఇన్వెస్టిగేషన్ జనాలకి చెప్తూ. డబ్బులు అనే వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కడు తప్పుదారులు పట్టడానికే చూస్తున్నారు. అది గవర్నమెంట్ అయినా కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మామూలు ప్రజలైనా కావచ్చు. బట్ అట్ ద ఎండ్ దేశము నష్టపోతుంది. ఇది బయట ఇంకా నేషనల్ ఇష్యూ అయితే చాలా కంపెనీస్ ఏవైతే చిన్న కంపెనీస్ కొన్ని భారతదేశానికి రావాలనుకుంటాయో, ఈజ్ ఆఫ్ బిజినెస్ లేకపోతే దే విల్ నాట్ కమ్, రైట్? సో అట్మోస్ట్ హై కాన్సన్ట్రేషన్ తో లైక్ హై ప్రయారిటీతో ఇట్లాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేసి ప్రజలకి చూపించాలి దట్ దిస్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ ఈ చెన్నై గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కుదిరితే. ఎందుకంటే వాళ్ళ స్టేట్ లో ఇష్యూ కాబట్టి గవర్నమెంట్స్ అనేవి దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ అని ప్రజలకు చూపించుకోవాలి. దే హ్యావ్ టు ప్రూవ్, రైట్? ఆబ్వియస్లీ లేకపోతే ఓట్లు వేయరు ఎంత మంచి చేసినా కానీ ఇట్లాంటి తప్పులు ఉంటాయి కనుక. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్.